ఇది జరుగుతుందంటే మేము ఏం చెప్పాలి? ఐరిష్, ఆంగ్లో ఐరిష్ నాయకులు చెప్పినట్టుగా ఎడ్మండ్ బర్గ్, ఒక నిరంకుశత్వం పాలన కొనసాగాలి అంటే, అజేయంగా కొనసాగాలంటే మేధావులు మంచివాళ్ళు మౌనంగా ఉంటే చాలు. వాళ్ళ మౌనమే నిరంకుశ పాలనకి విచ్చలవిడిగా దారితీస్తాం. అంటే మేధావుల మౌనం, జ్ఞానుల మౌనం ఈ సమాజాన్ని చంపేస్తారు. ఇంతమంది మేధావులు ఉన్నారు వైసీపీ చుట్టూ, ఏ ఒక్క తక్కువ కాదు. మీకు తెలుగుదేశం మీద ద్వేషం ఉంది, లేదంటే పవన్ కళ్యాణ్ మీద ద్వేషం ఉంది, భారతీయ జనతా పార్టీ మీద ద్వేషం ఉంది, కానీ మంచిదే, సంతోషం, అది రాజకీయంగా తెలుసుకోండి. కానీ భాషను దయచేసి చంపకండి. ఇది మా విజ్ఞాపన. నేను మరీ బొత్స గారికి కూడా చెప్తున్నాను, నేను అన్న మాట, మీరు మట్టిలో కలిసిపోతారన్న మాట నేను ఆవేశంలో అనలేదు, ఈ రోజుకి చెప్తున్నాను. మీరు తెలుగు భాషని, తెలుగు భాషా సరస్వతిని అగౌరవపరిస్తే, తెలుగు మాధ్యమాన్ని తీసేస్తే, నేను చెప్తున్నాను ఈ రోజున ఇంకొకసారి, ఖచ్చితంగా మట్టిలో కలిసిపోతారు. అనుమానం లేకుండా చెప్తున్నాను. మాది భాషల్ని గౌరవించే సంప్రదాయం జనసేనది. అలాగే మనం సంస్కృతుల్ని కాపాడే సమాజం అని ఎందుకన్నానంటే, మా భాష, మా యాసల్ని మీరు గౌరవించాలని అంటే, నాకు తెలంగాణ అంటే చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్, చాలా చక్కటి ఉదాహరణ. అంటే సమాజం ఎంత విచ్ఛిన్నం అయిపోద్ది అంటే, ఒక సగటు నటుడిగా, ఒక కళాకారుడిగా నేను సంస్కృతి, ఇప్పుడు నేను గద్దర్ గురించిగా ఎందుకు బలంగా మాట్లాడగలను, ఎక్కడో మేము నెల్లూరులో ఉండేటప్పుడు మా నాగబాబు, మా అన్నయ్య, మా నాన్నగారు ఎవరు గద్దర్ పాటలు పెట్టి తెలంగాణ యాస మాండలికంలో ఉన్న పాటలు, ఇక్కడ ఉత్తరాంధ్ర కొడిబాయాల చెమ్మాడి అనే పాటలు, ఇవన్నీ ఎందుకు వింటాం? మన నెల్లూరులో ఉన్నప్పుడు మనకు దూరంగా ఉంటాయి ఎక్కడో. కానీ కళ మనుషులను దగ్గర చేస్తుంది, కళ మనుషుల్ని వారధులు క్రియేట్ చేస్తుంది, సృష్టిస్తుంది. ఆ సంస్కృతిని గౌరవించకపోతే ఏం జరుగుద్ది అని అనడానికి, అంటే తెలంగాణ ఉద్యమం అంతా మీరు, మీ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మా సంస్కృతిని గౌరవించరు. ఎంతసేపు మీరే, అంటే మీరు ట్యాంక్ బండ్లో కూడా మీరు మా మా తెలంగాణ కవులు ఉంటారు, మా సంస్కృతి ప్రతిబింబించదు అన్న ఆవేదన, అదంటే ఎంత సున్నితమైందో చెప్తున్నాను. ఎందుకంటే సంస్కృతుల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఈరోజున ఇందాక మనోహర్ గారు చెప్తూ, డొక్కా సీతమ్మ గారు ఎందుకు పేరు పెట్టామంటే, అది మా సంస్కృతిలో భాగం. డొక్కా సీతమ్మ గారు అంటే ఆవిడ పేరు ఎంత ఉందో, ఆట కాటన్ కూడా ఆవిడ భోజనం పెట్టారని చెప్పి ప్రతీతి ఉంటుంది. సో సంస్కృతులని అంటే మేము ఎందుకు డొక్కాసి అంటే, మనం ఎవరు చాకలి ఐలమ్మ మన ఎవరికి తెలియదు, కానీ తెలంగాణ నాయకులు ఈరోజు చాకలి ఐలమ్మని పాఠ్యాంశంగా చేర్చారు. అలా ఎంతమంది ఉన్నారు. అలాగే నేను అంటే వాడు మన సంస్కృతిని కాపాడేవాళ్ళు. అలాగే మేము కూడా ఏం చేస్తామంటే, సంస్కృతి అనేది చాలా బలమైంది. మన ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ప్రత్యేక సంస్కృతులు, ప్రతి జిల్లా, పల్నాడు, గుంటూరు జిల్లా, ఇక్కడ ఉన్న దూరం దగ్గరలో ఉన్న గుంటూరే, పల్నాడుకో సంస్కృతి ఉంటుంది. ఇవన్నీ మనం మీరు మాట్లాడేటప్పుడు వెటకారంగా కూడా దయచేసి చాలా సున్నితంగా ఆలోచించండి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాండలికంలో వారి సంస్కృతిని ప్రతిబింబించే మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు కొంచెం దాన్ని పరిధి పెంచుకొని మీరు ఆలోచించి మీరు దాన్ని స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకి నాయకుల్లో అంటే సంస్కృతులు ఇవన్నీ చెప్తున్నప్పుడు నాయకులు గుర్తొస్తారు నాకు. అప్పటి తరం నాయకులు అంటే, ఈరోజున మనం దౌర్భాగ్యం ఏంటంటే, డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఇప్పుడు ఏ ఆంధ్ర రాష్ట్రం అయితే ఉనికి ఏర్పడిందో పొట్టి శ్రీరాములు గారిది, ఆయన కేవలం వైశ్య కులాలు నడిపే సత్రాలకు పరిమితం అయిపోయింది. ఆయన చాలా బాధ కలిగిస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీరు ఒక జిల్లాకి పెట్టినప్పుడు ఒక్క పథకం పేరు పెట్టలేరండి, పొట్టి శ్రీరాములు గారి పథకం పేరు. అంటే ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే ఎంతసేపు మీ నాయకులు, మీ పార్టీ వ్యవస్థాపకులే తప్ప మిగతా వాళ్ళ నాయకులు కాదు. అసలు ఆంధ్రప్రదేశ్నే ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఆత్మ బలిదానంతో చేసిన వ్యక్తి మీకు గుర్తుండడం, ఇది చాలా బాధ కలిగించేది. ఎందుకంటే ఒకసారి ఆ వ్యక్తిని మనం గౌరవించిన, సంస్కృతిని, వారి నేపథ్యాన్ని, వారి ప్రాంతాన్ని కూడా గౌరవించింది మనది. మనం చెప్పుకోవడం, మనం ఐడెంటిఫై చేసుకోవాలి, మనం గుర్తించాలి దీన్ని.
అందుకని ఈ సంస్కృతుల్ని కాపాడటం అనేది, అంటే ఉదాహరణకి నాకు తెలంగాణలో ఎందుకు ఇంత బలం ఉంటుందో చెప్తాను మీకు. నేను జానీ అనే సినిమా తీసినప్పుడు ఎప్పుడు అంటే తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కూర్చోబెట్టి మీ తెలుగు సినిమాలు ఎంతసేపు మీ ఆంధ్ర కూర్చోబెట్టి మమ్మల్ని గుర్తించారని మాట్లాడుతున్నా. అది నేను ఎప్పుడు గుర్తించానంటే, నేను హైదరాబాద్కి వెళ్ళిన కొత్తలో గుర్తించాను. వారి సంస్కృతిని గౌరవించాలి, వారి సంస్కృతిని నేను గౌరవించాలి. అది నేనేం చేశాను, ఒక పాట, ఒక 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 సన్నివేశం అని పెట్టాను, కావాలని పెట్టాను. దీని వెనక రాజకీయ ఉద్దేశం లేదు, ఎందుకంటే నేను ఒక కళాకారుడిగా దాన్ని తీసుకెళ్ళిన విధానం ఇది. అందుకని సంస్కృతులు ఎంత జాగ్రత్త అంటే మీరు కూడా చాలా బాధ్యతగా ఏ సంస్కృతిని గౌరవించాల్సిన అవసరం మనందరికీ ఉంది. నేను ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం అని ఎందుకు పెట్టాను? కేవలం జాతీయవాదం అంటే సరిపోయింది. నిజానికి నేషనల్ పార్టీస్, కాంగ్రెస్ ఆర్ బీజేపీ, వీళ్ళు ప్రాంతీయతని విస్మరించబట్టి మన ముక్కలుగా విడిపోయాం. ఉప ప్రాంతాల మధ్య సమన్వయం లేకపోవటం, సబ్ రీజనల్, ఇవన్నీ. అందుకని ఖచ్చితంగా మనం జాతీయవాదం, నేషనల్ పెట్రియాటిజం ఉండాలి, దేశభక్తి ఉండాలి. అలాగే మన ప్రాంతీయత, మన ప్రాంతం తాలూకు భావాన్ని మనం నింపుకోకపోతే మనం ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. బొత్స గారు ఉన్నారు, బొత్స గారు కాంగ్రెస్లో ఉన్నారు. వాళ్ళకి ఈ బాధ తెలియాలి. అంటే ప్రాంతీయతను విస్మరిస్తే పార్టీ 150 సంవత్సరాలు గొప్ప చరిత్ర గల పార్టీ ఉనికి కోల్పోయి ఉనికిని తెచ్చుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకని ప్రాంతీయతను దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా, అది మనకి నెల్లూరులో చిన్నపాటి ప్రాంతం కావచ్చు, మనకి గుంటూరులోని గురజాడ కావచ్చు, ఏదైనా సరే, మన ఉత్తరాంధ్ర సమస్యలు కావచ్చు, ఏదైనా సరే ఆ ప్రత్యేకించి ఆ ప్రాంతీయంలో ఉండే సమస్యల్ని కానీ ఆ సంస్కృతిని కానీ దయచేసి మనం గౌరవించాల్సిన, గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకి రాష్ట్ర విభజన సమస్య మాట్లాడడం కానీ ఒక లోపల ఒక ఇబ్బంది పెడతా ఉంటుంది. అవినీతి పైన రాజీ లేని పోరాటం అనే సిద్ధాంతం పెట్టగానే అందరూ నవ్వుతారు. అది నాకు తెలుసు. అది అవినీతిపై రాజీ లేని పోరాటం అనేది ఎప్పటికీ గెలవని పోరాటం నాకు తెలుసు. కానీ అసలు ప్రయత్నమే చేయకపోతే మొత్తం అవినీతితో కబళించబడతాం. ఈరోజు కొద్దిమంది నీతివంతమైన నాయకులు వ్యవస్థలో లేకపోయి ఉంటే చాలా ఇబ్బందులు ఉండేవి. అందుకని అవినీతి పైన రాజీ లేని పోరాటం ఎందుకన్నా, ఉదాహరణకి ఇప్పుడు శాండ్ పాలసీ పట్టుకొచ్చాను. మొన్న గవర్నర్ గారికి మేము ఇచ్చిన 18 పాయింట్స్లో ఒకటి మేము చెప్పింది ఏంటంటే, వారి మీద ఎవరైతే స్మగ్లింగ్ చేస్తారో వాళ్ళ మీద గూండా చట్టం, ఎన్ని లక్షల జరిమానా, 2 సంవత్సరాల జైలు శిక్ష మనం పెట్టాం దాంట్లో. అది నిన్న ప్రభుత్వం ఆమోదించింది. అందుకు మేము సంతోషపడతాం, దాన్ని మేము గుర్తిస్తున్నాం. కానీ మీరు చెప్పాల్సింది, మాట్లాడాల్సింది, దాంట్లో లోపాలు ఏముంటాయంటే, ఒకవేళ ప్రభుత్వ మద్దతుదారులు వెళ్ళే లారీలను వదిలేసి ఒక నామకే వాస్తే ఏదో పట్టి ఏదో చిన్న ఒక పట్టుకోవాలి కాబట్టి మిగతా లారీలని 1-2 లారీలను వదిలేసి 90 లారీలను వదిలేసి చాలా